నమస్కారం. జై తెలంగాణ. అయితే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ 4,000 బడులని మాత్రమే ఉంచి మిగతా 23,000 బడులను కుదించి మొత్తానికే విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించే పని మన విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారు. అయితే నేను ఒకటే అడుగుతా, 25,000 మెగా డిఎస్సి అన్నారు. ఒక నిరుద్యోగిగా అడుగుతా, 25,000 మెగా డిఎస్సి మీరు ఇస్తే 25,000 పోస్టులతోటి ఇస్తారు కదా, మరి ఈ 4,000 స్కూళ్ళల్లో మేము ఏం చేసుకోవాలి? ఒక స్కూల్లో ఎంతమందిని పెడదామని మీరు కుదించాల్సింది మా గవర్నమెంట్ స్కూళ్ళని కాదు. మీకు దమ్ముంటే టెట్లు క్వాలిఫై కాకుండా ప్రైవేట్ స్కూల్ ఎవరైతే అనుమతి లేకుండా నడిపిస్తున్నారో ఆ స్కూళ్ళని రద్దు చేయండి. ఫస్ట్ అవి రద్దు చేయకుండా మన గవర్నమెంట్ స్కూళ్ళ మీద పడుడేంది? ఎందుకు ఆదాయం వస్తలేదనా? ఇంకా బస్సులు పెడతారట. ఏ బస్సులు పెడతారు? ఎక్కడ దాకా పెడతారు? సరే, బస్సులు ఎక్కుతాం. ఆ బస్సు ఆ పిల్లల్ని దింపేది ఎక్కడ? గవర్నమెంట్ స్కూల్ ముందలనా, ప్రైవేట్ స్కూల్ ముందలనా? ఎక్కడ దింపుతుంది ఆ బస్సు? ఇంకొకటి, మీరు పెట్టే బస్సులు ఆ మురికి వాడలులా గ్రామాల్లోనే ఉంటారు ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు పోయే బస్సులు. సో ఆ మురికి వాడల్లా ఆ గటర్ కాలువలలో పోయి టైర్లు ఇరుకుతాయి. మరి ఏ బస్సు ఏ సీసీ రోడ్ మీద పోతుంది? ఇంకా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ పెడతారట. బ్రేక్ఫాస్ట్ పెడతారు, సరే, కనీసం వంట గదులు ఉన్నాయా ఇప్పుడున్న స్కూళ్ళకి? వంట గదులు ఉన్నాయా అన్ని స్కూళ్ళకి? ఇది చెక్ చేసిరా విద్యాశాఖ మంత్రి గారు? వంట గదులు లేవు, బాత్రూమ్స్ లేవు కనీసం. అసలు చిన్న పిల్లలు కాబట్టి ఆ కొన్ని చెట్లు ఉంటాయి, ఒక చెట్టు కటు ఒక చెట్టు గిట్టు పోతారు పిల్లలు. అట్లాంటి పరిస్థితుల్లో చదువుకుంటున్నారు పిల్లలు. మా ఊర్లో అయితే మా నాన్న స్వీపర్ ఉండే అన్న. అయితే మా నాన్న చనిపోయిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఆ స్వీపర్ వ్యవస్థనే తీసేసారు. కనీసము ఇప్పుడున్న స్కూళ్ళల్లో ఊడ్చేటోళ్ళు కూడా లేరు. అట్లాంటి స్కూళ్ళు ఉన్నాయి ఇప్పుడు. అలాంటిది నిజంగా మీరు 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతామంటున్నారు కదా, మరి ఆ 200 కోట్లు ఆ నియోజకవర్గంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ కి ఇస్తే బాగుపడతాయి కదా. ఆ స్కూల్స్ అన్ని సౌకర్యాలు అన్నీ వస్తాయి కదా. కనీసం ఆ స్కూళ్ళకన్నీ 2 కోట్లు ఇచ్చినా ఆ స్కూళ్ళన్నీ బాగుపడతాయి. బాత్రూమ్స్ వస్తాయి, వంట గదులు వస్తాయి, ఆ పొగకి పిల్లలు ఇబ్బంది పడరు. మా అత్తమ్మనే వంట చేస్తుంది స్కూల్లో. ఇప్పటికి మా అత్తమ్మ పొద్దున పోతుంది, స్కూల్ ఊడుస్తుంది, ఆ వాష్రూమ్లు గడుగుతుంది. ఇంకా చదువుకోలేదు నయ్యం, టీచర్ వృత్తి కూడా మా అత్తమ్మనే చేసేది. ఆ వంట చేస్తుంది. ఆ వంట చేసేట ఆ పొగకి మొత్తం ఉన్నదే 2 రూమ్లు ఉంటాయి. ఒకటి హెడ్ మాస్టర్ రూమ్, ఒకటి క్లాస్ రూమ్. ఓ 3 టీచర్లు ఉంటారు. నేను చదివేటప్పుడు 3 ఉండిండ్రి. మా అత్తమ్మ వండే వంటకి మొత్తం పొగ చుట్టూ మొత్తం చుట్టేది. ఇట్లా కళ్ళు దూడ్చుకుంటూ చదువుకునేటోళ్ళం. అట్లాంటి పరిస్థితుల్లో స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ మేము స్వయంగా చూస్తున్నాము. ఇవన్నీ బాగు చేయండి అంటే మీరు, నేను ఉన్న స్కూళ్ళని తగ్గిస్తానంటే మీరు ఇస్తాము అన్న 25,000 మెగా డిఎస్సి ఇప్పుడు ఎక్కడ ఉంది చెప్పండి? ఏ పోస్టులతో ఇస్తారు? మీరు ఈ మధ్య బట్టి విక్రమార్క గారు అంటున్నారు 3,000 పోస్టులతో. అంటే మీరు ఫస్ట్ పోస్టులు కుదించారు, మాకు అర్థం కాలేదు అప్పుడు. ఇప్పుడు దీనికి దానికి కంపారిజన్ చేసుకుంటే అర్థమవుతుంది. అంటే మీరు ప్రీ ప్లాన్డ్ గా ఉన్నారు. నిజంగా విద్యాశాఖ మంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మీరు కొడంగల్లా గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్ళండి. పాపం మా టీచర్లు ఈ జూన్ మొత్తం 1 నెల ముందు మొత్తం తిరిగి వాళ్ళు అలసిపోయారు. కాలు అరిగేపట్టు తిరిగి వాళ్ళు బ్యానర్లు పట్టుకొని వాళ్ళు పిల్లల ఇంటికి పోయి అడుగుతున్నారు స్కూల్లో జాయిన్ చేయండి అని. మీరు ఒక పని చేయండి, విద్యాశాఖ మంత్రి కదా, మీరు 4,000 స్కూళ్ళకే కుదిస్తున్నారు కదా, ఈ 4,000 స్కూళ్ళ బాధ్యత మీరు తీసుకోండి. ఆ పిల్లల అడ్మిషన్ల బాధ్యత మీరు తీసుకోండి. ఫస్ట్ కొడంగల్ నుంచే స్టార్ట్ చేయండి. కొడంగల్లా నిరుపేద విద్యార్థులని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి. అబ్బా, మీరు ఒక 10 అడ్మిషన్లు చేపియండి, తెలుస్తుంది ఆ టీచర్ల బాధ, ఈ బాధ అంతా తెలుస్తుంది. స్వీపర్లు లేరు, బాత్రూమ్లు లేవు, వంట గదులు లేవు, కనీసం వంట చేసేటోళ్ళకి బిల్లులు రావు. ఇవన్నీ పెట్టుకొని గవర్నమెంట్ స్కూల్లో ఈ సమస్యలన్నీ పెట్టుకొని మీరు కొత్త సమస్యలు తీసుకొస్తా స్కూల్ తగ్గిస్తా అంటే మాత్రం కుదరదు. దయచేసి ఈ ప్రకటనని వెనక్కి తీసుకోవాలి. లేకపోతే మాత్రం టీచర్ ఆస్పిరెంట్స్ గా చెప్తున్నాము, మా బడులను కాపాడుకునే బాధ్యత మాది, మా ఊర్ల బడులను కాపాడుకునే బాధ్యత మాది. ఖచ్చితంగా కాపాడుకుంటాం. ఇంకొకటి, ఈ స్కూళ్ళన్నీ బంద్ చేసి తాళాలేసి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? బెల్ట్ షాపులు పెడతారా? ఏం చేస్తారు విద్యాశాఖ మంత్రి? బెల్ట్ షాపులు పెడతారా? ఆదాయం వస్తుంది కదా. ఎక్కడ మొత్తం ప్రైవేటీకరణ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది. టెట్ క్వాలిఫై కానీ అభ్యర్థులతోనూ పాఠాలు చెప్పిస్తున్నారు. మేమేమైపోవాలి? టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులము, మేము డిఎస్సీలు కొట్టుకోవాల్సిన వాళ్ళం మేమేమైపోవాలి? కాబట్టి ఇది మా బాధ్యత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాధ్యత మా పైనే ఉంది. టెట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, టీచర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో డిఎస్సీ అభ్యర్థులు, ఈ బాధ్యత ఫస్ట్ తీసుకోవాల్సింది మనం. ఖచ్చితంగా అందరు కూడా
ఇందులో భాగం కావాలని చెప్పేసి ప్రతి టీచర్ అభ్యర్థులకు కూడా, అలాగే ఇంత మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసిన పృథ్వీరాజ్ అన్నకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.